బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాకు మరో షాక్ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర మార్ఫింగ్ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ తో పాటు పలువురు సోషల్ మీడియా యూజర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రౌజ్ చేస్తుండగా ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని మార్ఫింగ్, డిజిటల్ గా మార్పులు చేసిన వీడియోలు, చిత్రాలు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిలో అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఉండడం సహా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కంటెంట్ ను రూపొందించి ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వైరల్ అయిన కంటెంట్ మూలాలు, వాటి ప్రచారం వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల విద్యార్థుల ఆందోళన సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు, వ్యాఖ్యలు అసభ్యకరమైన భాషలో ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పలు సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెరిగింది. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో కొంతకాలం ఫేస్బుక్ లో నిలిపివేయడంతో మెటాపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెటా ప్రతినిధులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చి ప్రముఖ ఖాతాలకు అదనపు పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించాలని ఢిల్లీ పోలీసులు కూడా పలు సోషల్ మీడియా సంస్థలకు సూచనలు జారీ చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించే, ద్వేషాన్ని రెచ్చగొట్టే లేదా వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.